మొట్టమొదటిసారి మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఒక లైవ్ స్టోరీ ని మీ ముందుకు తీసుకురావడం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. తను ఎవరు మీ అందరికీ కూడా పరిచయం చేస్తాను, పదండి. నమస్తే, నేను మీ లైలా. నేను నా జీవితంలో చాలా మందికి తెలియని నిజాల గురించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. అందరూ అనుకుంటున్నట్టుగా లైలా జీవితం గోల్డెన్ స్పూన్ కాదు. నేను పుట్టిన పుట్టుక వేరు, జీవిస్తున్న విధానం వేరు. అందరూ నన్ను అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది అనుకుంటున్నారు. మీరందరూ చూస్తున్న లైలా సంతోషం వెనకాల ఎన్ని కష్టమైన క్షణాలు గడిచాయో, రోజులు గడిచాయో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నన్ను కన్న వాళ్ళను వదిలేసి, నేను ఉన్న ఊరును వదిలేసి దూరంగా నా కమ్యూనిటీ మీద కలిసి జీవిస్తున్నాను. ఈ జీవితం చాలా సంతోషము, చాలా కష్టము, చాలా దుఃఖము, చాలా హ్యాపీనెస్ వచ్చింది. నా చదువు నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆ జ్ఞానం సొసైటీలో బ్రతకడం నేర్పింది. నా చదువుకు తగ్గ ఉద్యోగాన్ని చేయకపోయినా నా చదువుతో కూడిన జ్ఞానం తెచ్చుకొని నేను కమ్యూనిటీలో గౌరవప్రదమైన జీవనాన్ని గడుపుతున్నాను. ఈ సొసైటీ నాకు చాలా ఇచ్చింది. నా జీవితంలో ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఆకలితో పడుకున్న రోజులు, అమ్మా నాన్నల కోసం ఎదురు చూసిన రోజులు, అందరి మధ్యలో పడుకొని అందరూ చూస్తుండగా నవ్వి దుప్పటి కప్పుకొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. నేను నా జీవితంలో అనుభవించిన కష్టాలు, సుఖాలు, నేను పొందిన అనుభూతులు, నా సక్సెస్, నా కమ్యూనిటీతో నేను తెచ్చుకున్నటువంటి పేరు, సొసైటీలో నేను అనుభవిస్తున్న జీవితం, అన్నిటి గురించి నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.